लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम जय श्री राम। 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 राजा रामचंद्र भगवान की जय। హిందూ బాంధవులకు నమస్కారం. గత కొన్ని రోజులుగా జమ్మికుంట పట్టణంలో ఆ రాముల వారి దివ్య ఆశీస్సులతో అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ప్రతి గడప గడపకు చేర్చాలనే భావన కొద్దీ హిందూ బాంధవులందరం కలిసి ప్రతి వార్డులలో 30 వార్డులలో ప్రతి భక్తుల ఇంటికి ఈ అక్షంతలు రావడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు చిరునవ్వుతో స్వీకరించి స్వామివారు మా ఇంటికి వచ్చిరనే ఒక ఆలోచన కొద్దీ వాళ్ళు మంగళహారతులతో రావడం జరుగుతూ ఉన్నది. గత 500 సంవత్సరాల కళ మన ముందుకు కదలాడుతూ ఉన్నది. మరి ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం మన తాతలు తండ్రులు ముత్తాతలు ఎవరు కూడా చూడనిది. అసలు మనం ఇది సాధ్యమవుతుందా కాదా అని ఆలోచిస్తున్న తరుణంలో మన మహా మేధావులు అదేవిధంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగినది. ఈ నెల 22వ తారీఖు నాడు మనం అందరం కూడా ఆ రాముల వారి దివ్య ఆశీస్సుల కోసం అందరం ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా మనము 22వ తారీఖు నాడు మనం ఈ అక్షంతలు ఏవైతే మనకు ఇంటింటికి వస్తున్న అక్షంతలను తీసుకొని ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనం ప్రతి సంవత్సరం దీపావళి జరుపుకుంటాం. కాబట్టి 500 సంవత్సరాల క్రితము దీపావళి ఎట్లున్నదో మనం చూడలేదు. కాబట్టి ఈ దీపావళి ప్రతి ఒక్క ఇంట్లో కన్నుల పండుగ లెక్క జరగాలి. మామిడి తోరణాలతోటి ఇల్లును మంచిగా అలంకరించుకొని అదేవిధంగా 22వ తారీఖు నాడు 11 గంటలకు మనకు ఆ బాలరామును విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. కాబట్టి అందరము టీవీల ద్వారా ప్రసారం అవుతుంది కావచ్చు, అది వీక్షించి అదేవిధంగా మన స్వామివారి దగ్గర పాదాల దగ్గర అక్షంతలు తీసుకొని మన పెద్దవారు తల్లిదండ్రులు మన పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ శిరస్సు పైన వేస్తే ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లకాలం ఉంటాడు. కాబట్టి మరి 500 సంవత్సరాల కళ కాబట్టి ప్రతి ఒక్క హిందూ బాంధవుని ఇంటి ముందట ఆ మహాలక్ష్మీదేవి అంటే మన ఇంట్లో ఆడపడుచుంటది భార్య పిల్లలతో అందరం కూడా ఒక 5 దీపాలను మనము ఇంటి ముందట వెలిగించుకొని అదేవిధంగా మనం ఇల్లును కనుక అలంకరించుకున్నట్టంటే ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పి ఇది తప్పకుండా ప్రతి ఒక్క హిందూ బాంధవుడు పాటించాలని చెప్పి అదేవిధంగా ఈరోజు 16వ వార్డులో ఈ హిందూ బాంధవులందరి సంపూర్ణ సహకారంతో ప్రతి ఇంటికి అక్షంతలు చేరుతా ఉన్నది. మరి 10వ వార్డులో కూడా అక్కడున్న భక్తులు కూడా అక్షంతల వితరణ కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి మన హిందూ బాంధవులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.